ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. తాడ్వాయికి సమీపంలోని కొండపర్తి స్టేజ్ వద్ద రాత్రి 12 గంటల సమయంలో లోయలోకి పోయింది. ఎదురుగా వచ్చిన వాహనాల లైట్ ఫోకస్ వల్ల బస్సు అదుపు తప్పినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ కావాలి. ఏదైతే ములుగు ఏటు వరంగల్ టు ఏటున్నవరం జాతీయ రహదారిపై అయితే నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తాడవాయి మండల కేంద్ర సమీపంలో కొండపర్తి స్టేజ్ వద్ద రాత్రి 12 గంటల సమయంలో ఎదురుగా వచ్చే లారీల అంటే ఒక లారీకి 6 లైట్లు అమర్చి రూల్స్ కు విరుద్ధంగా అయితే లారీ వాహనాలను అయితే నడపడం జరుగుతుంది. ఓనర్లు ఒక లారీకి 2 లైట్లు ఉండాల్సిన రూల్ ప్రకారం 2 లైట్లు ఉండాల్సిన దాన్ని ఏకంగా వాటికి 6 లైట్లు అమర్చించి ఫోకస్ ఎక్కువ రావడంతో ఎదురుగా వచ్చిన వాహనానికి ఏం అవపడని పరిస్థితుల్లో ఆర్టీసీ బస్ అయితే లోయలో పడ్డ పరిస్థితి దక్కింది. దీనిపై ములుగు జిల్లా ఆర్టీఓ గాని వరంగల్ ఉమ్మడి వ్యాప్తంగా ఆర్టీఓ అధికారులు వెంటనే ఈ వాహనాలు తనిఖీ చేసి ఎక్కువగా లైట్లు ఉన్న వాహనాలను సీజ్ చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. అయినా కూడా ఇంతవరకు ఆర్టీఏ వాళ్ళు వాళ్ళ జేబులు నింపుకోవడం తప్ప మరమ్మత్తు ఎప్పుడు కూడా రోడ్డుకెక్కి కనీసం ఈ వాహనాలను చెక్ చేసి ఫిట్నెస్ పేరు మీద కూడా ఎక్కడ కూడా ఇటువంటి వీటి మీద జరిమానా వేసిన పరిస్థితులు దాఖలు లేవు. రాత్రి వేళలో అనేక ఇటువంటి సంఘటనలు కోకరులు జరుగుతున్నా కూడా ఆర్టీఏ అధికారులు ఇంతవరకు వీటిపై చర్య తీసుకున్న పరిస్థితి లేదు. ఒక్కొక్క లారీ ఇసుక ఇప్పుడు మెయిన్ ఏంటంటే వరంగల్ టు ఏటున్నవరంలో ఇసుక వాహనాలు అంటే ఒక్కొక్క లారీ దాదాపు 1000 నుంచి 600 లారీలు నిత్యం ఈ రహదారి గుండా ప్రవహించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క లారీకి 3 నుంచి 6 ఎల్ఈడి లైట్లు అమర్చి ఫుల్ ఫోకస్ రావడంతో ఎదురుగా వచ్చే చిన్న వాహనాలకు ఎదురుగా ఏముందో అర్థం కాని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు చాలా మంది ప్రాణాలు విడిచిన పరిస్థితి ఉంది. రోడ్డు రక్తముడిన పరిస్థితి అయినా కూడా ములుగు జిల్లా భూపాలపల్లి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు ఎక్కడ కూడా వాహనాలను తనిఖీ చేసి ఆ లైట్లు ఉన్న వాహనానికి జరిమానా విధించి వాటి ఫైన్ ఇచ్చిన పరిస్థితి ఈ రోజులో రాలేదు. ఇదే నేపథ్యంలో ఎదురుగా వచ్చే లారీకి లైట్లు ఎక్కువ రావడంతో బస్సుకు ఎటువంటి ముందు దారి అవపడడంతో ఆయన లోయ దిగడంతో స్వల్ప గాయాలతో కొంతమంది 108 ద్వారా సివిల్ హాస్పిటల్ ములుగుకు తరలించడం జరిగింది. కావ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.